లంబాడా పోరాట హక్కుల పోరాట సమితి ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తోంది. చేవెళ్ల డిక్లరేషన్ హామీల అమలుకై లంబాడీ హక్కుల పోరాట సమితి ఉద్యమం చేపట్టింది. గిరిజనులకు కాంగ్రెస్ ఇచ్చిన 12 హామీలు వెంటనే అమలు చేయాలని సమితి రాష్ట్ర అధ్యక్షులు మూడవత రాంబల్ నాయక్ డిమాండ్ చేస్తున్నారు. తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా మార్చే హామీ అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన గ్రామ పంచాయతీలకు ఏటా 25 లక్షల నిధులు హామీ నిలిచిపోయింది. పోడు భూములకు పట్టాలు, గిరిజన బంధు, కార్పొరేషన్ల ఏర్పాటు హామీలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన విద్యార్థులు, యువత, రైతులకు ఇచ్చిన సంక్షేమ హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. లంబాడీలకు గిరిజన మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ధర్నాకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ లైవ్లో అందిస్తారు. మహేష్, లంబాడా పోరాట హక్కుల సమితి ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తోంది కదా, ముఖ్యంగా చేవెళ్ల డిక్లరేషన్ హామీలకు సంబంధించి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అక్కడ ఎలాంటి సిచ్యుయేషన్ ఉంది? సునీత, లంబాడా హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన హామీలు ఇచ్చింది. ఎస్టీలకు సంబంధించి దాదాపు 12 రకాల హామీలు ఇచ్చింది. ఈ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ మహాధర్నా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హాజరు కానున్నారు. ఇక ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇటు అన్ని జిల్లాల నుంచి కూడా లంబాడా గిరిజనులంతా కూడా ఇక్కడికి ఇందిరా పార్క్ వద్ద చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటి వరకు కూడా తమకు ఇచ్చిన హామీలు అమలు చేయడం అనేది కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనతో పాటు లంబాడా హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రాంబల్ నాయక్ ఉన్నారు. అని చెప్పండి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ సంబంధించి మీకు ఎన్ని రకాల హామీలు ఇచ్చింది? దానికి సంబంధించి ఇప్పుడు హామీలకు సంబంధించి అమలు చేస్తుందా? ఏం డిమాండ్ చేయబోతుంది? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ముందు చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్లో గిరిజనులకు సంబంధించి 12 హామీలు ఇచ్చింది. ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటిపోతున్నా కానీ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి ఈ హామీలను అమలు చేయాలని చెప్పి ఈరోజు లంబాడా హక్కుల పోరాట సమితి నంగారబేరి మహాధర్నా పేరు మీద ఈరోజు చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున లంబాడా హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నాం. విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున్ ఖార్గే ద్వారా చేవెళ్లలో ఒక డిక్లరేషన్, మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి మా జాతీయ అధ్యక్షునితోని మేము ఇది అనౌన్స్మెంట్ చేపిస్తామని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున హామీ ఇప్పించడం జరిగింది. ఆ హామీని నమ్మి మా గిరిజన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ రోజు 30 నెలలైనా ఎక్కడేసిన గొంగడి ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు. అదేవిధంగా చాలా రకాల హామీలు ఇచ్చారు. ఏమిచ్చారు? మేము గిరిజనులకు సంబంధించిన దళిత బంధులాగా గిరిజన బంధు 12 లక్షలు ఇస్తామని చెప్పారు, అది ఇయ్యలేదు. అదేవిధంగా చాలా రకాల హామీలు, ఎస్టీ కార్పొరేషన్ అలాగే చేసి గిరిజనులకు సంబంధించిన సేవాలాల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ కు 1000 కోట్ల రూపాయల సంవత్సరానికి ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐటీడీఏలు 5 సపరేట్ ఐటీడీఏలు ఇస్తాం, ఒక్కొక్క ఐటీడీఏకు 5 ఐటీడీలకు ఒక్కొక్క ఐటీడీఏకు 500 కోట్ల రూపాయల సంవత్సరానికి ఇస్తామని చెప్పారు, అది ఇయ్యలేదు. పోడు భూములకు పట్టాలు ఇస్తామన్నారు, అది ఇయ్యలేదు. పోడు భూములకు సాగు వచ్చేటందుకు దానికి సంబంధించిన ఇది చేస్తాం, అది చేయలేదు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము, దానికి మొత్తం భూములతో భూమి ప్లాట్ మేమే ఇస్తాం, అది నిర్మాణానికి ఆ ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. కాబట్టి ఇదే మాడా స్కీములు ఇప్పటి వరకు 30 నెలలు దాటినా ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదు. ఈ రోజు గిరిజన యువకులు చాలా మంది రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళ స్వయం ఉపాధి యువతులకు స్వయం ఉపాధికి సంబంధించిన ట్రైకార్ గాని గిరిజన సంక్షేమ శాఖలో ఒక్క రూపాయి నిధులు లేదు. ఎస్సీ ఎస్టీ సప్లా నిధులన్నీ దారి మళ్లిస్తున్నారు. ఇదే కాదు, మా బంజారా జాతిలో దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం ఈ జనాభాలో 3వ స్థానంలో ఈ లంబాడీ జనాభా ఉన్నది. కానీ ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. అంటే గిరిజనులు లంబాడీలంటే అంత చిన్న చులక ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఒక్కడు కూడా మా లంబాడీ జాతిలో ఒక్కడు కూడా నాయకుడు కనిపించలేదా? అందుకోసమే ఈ అన్ని డిమాండ్ల పైన 10th క్లాస్ పాస్ అయితే
10,000 ఇస్తామన్నారు. ఇంటర్ పాస్ అయితే 15,000 ఇస్తామన్నారు. డిగ్రీ పాస్ అయితే 25,000 ఇస్తామన్నారు. పీజీ చేస్తే 1,00,000 ఇస్తామన్నారు. దాని తర్వాత 5 లక్షలు ఇస్తామన్నారు. కానీ ఏవి ఇవ్వలేదు. విదేశాలకు చదువుకున్న యువత యువకులకు 20 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇట్లా చాలా అంశాలపైన ఈరోజు లంబాడి హక్కుల పోరాట సమితి మాట్లాడుతుంది, ప్రశ్నిస్తుంది, మా గొంతు వినిపిస్తుంది. కాబట్టి కంపల్సరిగా వేలాది మంది, కొద్దిసేపట్లో ఇంకా వేలాది మంది లంబాడి ప్రజలంతా అన్ని ప్రాంతాల నుండి స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. మా హక్కులను సాధించుకుంటాం, మా లంబాడి హక్కులను సాధించుకుంటాం. ఈ ప్రభుత్వాన్ని మా నిరసన కార్యక్రమం తెలియజేయాలని చెప్పే డిమాండ్ తోని ఈ మహాధరణ ఉంటుంది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవ పెద్దలు శాసనసభ ఉప స్పీకర్ ఉపనాయకులు హరిశన్న గారిని ఆహ్వానించడం, ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి మా సమస్యలను అసెంబ్లీలో ప్రజలలో వివరించాలి. కాబట్టి వారు వచ్చి మా సమస్యలను వివరిస్తారని చెప్పి రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. కాబట్టి కంపల్సరిగా వేలాది మంది, కొద్దిసేపట్లో వేలాది మందిగా తరలి వస్తారని చెప్పి మేము ఆశిస్తూ కొద్దిసేపట్లో మా సభ ప్రారంభం స్టార్ట్ అవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందాయి? ప్రజెంట్ ఇప్పుడు అవి కొనసాగుతున్నాయా లేదా? లంబాడి హక్కుల పోరాట సమితి లక్ష్యమే మా తండాలో మా రాజ్యం సాధించాలి. మా తండాలు గ్రామాల నుండి దూరంగా విడిపోవాలని పోరాటం చేసిందే లంబాడి హక్కుల పోరాటి. ఆ డిమాండ్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు తండాలను ప్రత్యేక పంచాయతీ 3,000కు పైగా తండాలను ప్రత్యేక పంచాయతీ చేసిరు. ఈ రోజు మా తండాలు, మా రాజ్యాంగ, మా యువకులు, మా గిరిజన యువకులే ఇలా మా తండాలకు సర్పంచులుగా, వార్డు మెంబర్గా, డిప్యూటీ సర్పంచులుగా మా తండాలోనే పరిపాలన కొనసాగిస్తున్నాం. అంటే అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుణ్యమే. అదేవిధంగా జనాభా ధామాష ప్రకారం మేము ఎంతమంది ఉన్నాము, మాకంత వాటా కావాలని చెప్పి లంబాడి హక్కుల పోరాటం చేసింది కేసీఆర్ గారు. గుర్తించి గిరిజనులకు 6% ఉన్న రిజర్వేషన్లు 10% రిజర్వేషన్ పెంచింది గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదే కాదు, మా ఆత్మగౌరవం, మేము నడవడిన, మా శివలాల్ మహారాజ్ నడవడిన ప్రాంతం బంజారా హిల్స్ అంటే బంజారాలు. హైదరాబాద్ నడిగడ్డలో 1 ఎకరం స్థలం ఇచ్చి ఈ రోజు సేవాలాల్ మహారాజ్ బంజారా భవనాన్ని కట్టించి మా ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పుకున్నాం. ఇదే కాదు, చాలా చాలా రకాలుగా మా తండాలలో మా అమ్మాయిలు నీళ్లు లేక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు తాగునీళ్ల కోసం బావుల నుండి నీళ్లు తీసుకొస్తుంటే వాళ్లకు ఈ రోజు భరోసా కల్పించి మిషన్ భగీరథ ద్వారా వారి ఇంట్లకే నల్లా నీళ్లు తీసుకొచ్చిన ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన చెప్పని హామీలని ఇచ్చిండు, కానీ వీళ్ళు చెప్పినాయన్ని తుంగలో తొక్కిరు. ఇలాంటి ప్రభుత్వాన్ని పారదోలే వరకు మాకు వచ్చే హక్కులను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులను సాధించే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంకా చాలా పోరాడాల్సిన ఉంటుంది. కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాతో పాటు కొంతమంది గిరిజన నేతలు చెప్పండి, ఈ ధర్నా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయబోతున్నారు? ఈ ధర్నా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మాకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మేము చేస్తున్నాం. వాళ్ళే గత ఎన్నికల మేనిఫెస్టోలో చెవిల డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే ఆధ్వర్యంలో 12 హామీలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా మా జాతి, ఇప్పుడు లంబాడి జాతి దాదాపుగా 27 లక్షల మంది ఉంటే ఇప్పటి వరకు ఒక మినిస్టర్ కూడా ఇవ్వకపోవడం మాకు చాలా బాధాకరంగా. అదేవిధంగా ఈరోజు 5 ఐటీడీఎల్ అన్నారు, ఐటీడీఎల్ కూడా ఇప్పటి వరకు ఇవ్వకపోవడం. అదేవిధంగా ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ అన్నారు, ఆ చైర్మన్లు కూడా ఇప్పటివరకు ఇవ్వకపోవడం. మాకు ప్రతి దాంట్లో లంబాడీలను అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. మనతో పాటు కొంతమంది నేతలను చెప్పండి, ప్రధానంగా ఇటు ఫీజు రియంబర్స్మెంట్ పథకం సంబంధించి కూడా రావట్లేదు. ఇప్పటికి దీని వల్ల ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులు చదువుకు దూరమే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్టీ విద్యార్థులు ఉన్నత చదువులకు సంబంధించి మీరు ఏంటి మాట చెబుతున్నారు? సీఎం గారు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఎలాంటి చదువుకు ఆటంకం కలగకుండా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటా వారికి సంబంధించిన వాళ్ళకి పోవలసిన ఫండ్స్, ఉపాధి కానీ ఏది వారు ఇన్ టైంలో అందిస్తామని చెప్పినారు. మరి ఇలా విద్యార్థులు కనీసం ఏ సంక్షేమ గతంలో ఎన్నడూ లేని విధాలుగా పల్లెటూర్లలో కూడా వివిధ సంక్షేమ గురుకులాలు వెలిసినాయి. బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, గురుకులాలలో కూడా విపరీతమైన ఆలోచన విధానంతో ఫండ్స్
పెట్టి నడిపించారు. మరి ఈ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఈ సీట్లో నేను కూర్చున్నానంటే లమడోలే ఓటు వేయడం జరిగింది. లమడోల ఓట్లతోనే నేను సీఎం అయినా అని చెప్పిన సీఎం గారు ఇవాళ చేవెళ్ల డిక్లరేషన్ ని మీరు ఖచ్చితంగా అమలు చేయాలి. ఎందుకంటే చూస్తున్నారు ఇప్పుడు తమిళనాడులో ఇలా కక్రోజ్ నిరుద్యోగులు కూడా పార్టీలు వస్తున్నాయి. ఇవాళ ఓటు చైతన్యం అయినరు. కాబట్టి దయచేసి సీఎం గారికి మేము కోరేది ఏంటంటే చేవెళ్ల డిక్లరేషన్ ని మీరు ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రాతిపదిక మీద, ఎందుకంటే ఇవాళ తెలుగు సంక్షేమ భవన్లో మీరు ఇలా ట్రైబల్ ఎమ్మెల్యేలను కూడా మీరు ప్రియారిటీ ఇవ్వకుండా, ట్రైబల్ అడ్వైజరీ కమిటీకి పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళకున్న హక్కుల్ని మీరు హరించడం అది కరెక్ట్ కాదు. ట్రైబల్ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు ఉండబడిన హక్కుల్ని వాళ్ళకు మీరు పూర్తిగా సహాయం చేయాలి. ఆ ఫండ్స్ కూడా కేటాయింపబడ్డ ఫండ్స్ కూడా కేటాయించాలని మేము సీఎం గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో తమకు 12 రకాల హామీలు ఇచ్చింది. హామీలను ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దండలను గ్రామ పంచాయతీగా చేశారు. ఇటు మాకు రిజర్వేషన్లు పెంచారు, అనేక సంక్షేమ పథకాలు అందించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి సంక్షేమ పథకాలు అందట్లేదు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాలని కూడా అమలు చేయడం లేదని కూడా ఇటు గిరిజన నేతలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక కాసేపట్లో ఈ ధర్నా ప్రారంభం కానుంది. దీనికి మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరు కానుంటున్నారు. ఓటు స్టూడియో. రైట్ మహేష్.